నమస్తే టీజీ5 న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు దేపా భాస్కర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం మహానిశలు కృషి చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అనేక నిధులను సమకూర్చి అభివృద్ధి సాధించిన ఘనత సబితా ఇంద్రారెడ్డికి దక్కుతోందన్నారు. అభివృద్ధిపై చర్చించడానికి తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధమని సవాలు విసిరారు. దేపా భాస్కర్ రెడ్డి తెలియని విషయాలపై బురద జల్లే ప్రయత్నం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ తమ నాయకులను గెలిపించుకోగల సత్తా ఉందా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ గురించి మాట్లాడే ముందు ఒకసారి వార్తా పత్రికలు వీడియోలు చూసి మాట్లాడాలన్నారు. కేఎల్ఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఏ హోదాతో పంపిణీ చేస్తున్నారో ప్రస్తావించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలలో ఒకటి అమలు కాలేదని, రైతులకు ఇచ్చిన హామీలన్నీ అడియాసలుగానే మిగిలిపోయాయని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి పేదల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేసిన ఏకైక మహిళ అని కొనియాడారు. ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తోందని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆర్కల కామేష్ రెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ, భీమిడి జంగారెడ్డి, దీప్లాల్ చౌహాన్, సాజిత్, రామ్ నరసింహగౌడ్, సామ సుదర్శన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బుర్ర మాధవరెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సబితమ్మ నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్, జై. అందరికీ నమస్కారం. మహేశ్వర నియోజకవర్గ నిజానికి కూడా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దీపా భాస్కర్ రెడ్డి గారు జల్పల్లిలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో కాన్సెన్స్ కి సంబంధించినటువంటి మహేశ్వరం నియోజకవర్గ కాన్సెన్స్ కి సంబంధించినటువంటి ఆర్కేపురం, సరూర్ నగర్, మీర్పేట్, బడంగ్పేట్, జల్పల్లి, తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూర్ వీటికి సంబంధించినటువంటి ఇలా అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ కానివ్వండి, మండలాలను తీసుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న జల్పల్లిలో. దానిని మేము ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న దీపా భాస్కర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాట మేము దానిపై తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముందుగా సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేసిందని చెప్పి ప్రశ్నిస్తున్నావు భాస్కర్ రెడ్డి గారు. ఏం చేయందే మరొక్కసారి మీ పైన 58,000 మెజార్టీతో గెలుపొందిందా అని చెప్పి అలా అడుగుతా ఉన్నాను. మీ ప్లస్ ఏంది? 3వ ప్లస్. మీకు మాకు తేడెంత? 58,000 ఓట్ల పైచిన్కుల తేడా. నువ్వు అవగాహన ఉండి మాట్లాడుతున్నావా, అవగాహన లేక మాట్లాడుతున్నావా? ఒక కాంగ్రెస్ లో ఒక సీనియర్ నాయకుడు అంటావు. స్థానిక సంస్థలలో ఎన్నికలు ఎందుకు పెడతలేరని చెప్పి సబితమ్మ గారు ప్రశ్నిస్తే మీరు రాజీనామా చేయండి, మేము ఎలక్షన్లు పెడతామంటే, అయ్యా బాబు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమన్నాం కానీ ఒక ఎమ్మెల్యేని రాజీనామా చేయించి ఎలక్షన్లకు పొమ్మని చెప్పి ఎవరు అడగలేరే? నీకు ఎమ్మెల్యే ఎలక్షన్లోనే చూడాలి. ఎమ్మెల్యే ఎలక్షన్లలోనే మా యొక్క బలం, కాంగ్రెస్ బలం మీరు గెలిచిన తర్వాత ఎంత బలం అని నిరూపించుకోవాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో నుంచి తీసుకున్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని రాజీనామా చేయించి ఎలక్షన్లకు రండి, చూద్దాం మీ బలం ఎంతో మా బలం ఎంతో, అది తేల్చుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిన్న జరిగినటువంటి సబితమ్మ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ చెక్కులు, మేమిచ్చినటువంటి చెక్కులు మీరు ఇస్తున్నారని చెప్తున్నారు. మీరెవరు, మేమెవరం? ప్రభుత్వానికి ప్రజలు కట్టే ట్యాక్స్ తో వచ్చినటువంటి డబ్బులను సంక్షేమ పథకముల రూపంలో ఈ ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ఆ రోజు కేసీఆర్ ప్రవేశపెడితే ఈరోజు ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ప్రజల సొమ్ముతోని పథకాలను అమలు చేసే డబ్బులు అవని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. నీ డబ్బులు నా డబ్బులు అనేది కాదు. ఎవరైనా ప్రజలు ట్యాక్సీల రూపంలో ట్యాక్స్ కట్టిన డబ్బులే ఈరోజు కళ్యాణ లక్ష్మి రూపంలో ప్రజలకు చెక్కులు పంపిణీ చేస్తా ఉన్నాం. అప్పుడు ఎన్ని వేల చెక్కులు ఇచ్చినామో, ఇప్పుడు ఎన్ని వేల చెక్కులు ఇచ్చినామో అనే మాట మాట్లాడుతున్నావు. ఆ చెక్కులు కాదు, ఎవరైతే కళ్యాణ లక్ష్మి అనే పెళ్లి రూపంలో పెళ్లి చేసుకొని షాదీ ముబారక్ రూపంలో ముస్లింలు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో
వారికి ప్రతి ఒక్కరికి చెక్కు అందజేయడం జరుగుతుంది. అది ఇక్కడ మహేశ్వరములో ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలుపొందినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ రూపంలో ఖచ్చితంగా ఈ ప్రజలకు మహేశ్వరం సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా మహిళా సోదరిమణులకు అందరికి కూడా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేయడం ఆమెకు ఇచ్చినటువంటి రాజ్యాంగ బాధ్యతని తెలియపరుస్తా ఉన్నాం. అది తెలుసుకొని మాట్లాడమని చెప్తా ఉన్నా దీపా భాస్కర్ రెడ్డి గారికి. ఇంకో విషయం, ఈరోజు రైతులు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మహిళలు సంతోషంగా ఉన్నారు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క మహేశ్వరం కాన్సెన్సే కాకుండా తెలంగాణ లోపల వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారని మాట్లాడుతున్నాం. ఎక్కడ సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు మహిళలకు 2500 ఇచ్చిరని సంతోషంగా ఉన్నారా? మీకు మహాలక్ష్మి స్కీమ్లో 2500 ఇచ్చిరని సంతోషంగా ఉన్నారా? లేక తులం బంగారం ఇచ్చిరని చెప్పి సంతోషంగా ఉన్నారా? లేకపోతే విద్యార్థులకు స్కూటీలు ఇచ్చిరని చెప్పి సంతోషంగా ఉన్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఇచ్చిరని చెప్పి సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా, మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొకటి అంటా ఉన్నారు, ఇలా గ్యాస్ ఇచ్చినామంటున్నారు, ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు. ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలు ఏమంటున్నారో మీకు తెలుసు. ఇవాళ గ్యాసు కొంతమందికి వచ్చి కొంతమంది ఇవ్వకుండా ఎంతమంది సంతోషంగా ఉన్నారో మీకు తెలుసు. ఇవాళ రైతులకు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. రుణమాఫీ ఎంతమందికి అయిందో ఇవాళ ప్రజలు ముందుకు పోతే, గ్రామాలకు పోతే మిమ్మల్ని వెనుకకు పంపే పరిస్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారు, ప్రశ్నించే స్టేజ్లో ప్రజలు ఉన్నారు. రుణమాఫీ చేస్తే ఈరోజు 100% రుణమాఫీ జరిగింది. ఈరోజు రైతు మంద 3 ఎకరాల లోపు కొంతమందికి ఇచ్చిర్రు, కొంతమందికి ఇవ్వలే. ఎక్కడ సంతోషంగా ఉన్నారు? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఈ 1.5 ఇయర్లో నుంచి అందరు సంతోషంగా ఉన్నారని చెప్తా ఉన్నాం. ఇవాళ ఇంకొకటి కూడా మీరు తెలుసుకోవాలి. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నది, ఇస్తున్నారు. కేఎల్ఆర్ గారు ఏ హోదాలో ఇస్తున్నారు? సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఏ హోదాలో, ఏ ప్రోటోకాల్ పద్ధతిని పాటించి ఇలా కేఎల్ఆర్ గారు ఇస్తున్నారు. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, దీపా భాస్కర్ రెడ్డి గారు 1.5 ఇయర్ నుంచి ఏమి అభివృద్ధి జరిగిందని చెప్పి, ఏం అభివృద్ధి జరిగింది? అభివృద్ధి మేమేందయ్యా, మీ అధికార పార్టీ ఉంది, మీరేం చేసిర్రు? మీ తానా డాటా ఉంటుంది, తీయండి. మీరు నాకు తెలిసిన అభివృద్ధి ఏం చేసిరంటే, మీరు ఈరోజు కేఎల్ఆర్ గారిని స్పెషల్ నిధులు అని చెప్పి ప్రతి బడంపేట అనుకో, మీర్పేట అనుకో, జల్పల్లి అనుకో, తుక్కుగూడ అనుకో, ఆర్కేపురం అనుకో, సరూర్ నగర్ అనుకో, అక్కడక్కడ 50 లక్షలు 70 లక్షలు పెట్టి గత 6 నెలల క్రితం శిలాఫలకాలు వేసిర్రు. ఇప్పటిదాకా కూడా అక్కడ పనులని ప్రారంభించలేదు. ఇంకొక విషయం ఏంటంటే, మంత్రి గారిని పిలిపించారు, శ్రీధర్ బాబు గారిని పిలిపించారు. 38 కోట్లతోని శిలాఫలకం వేపించిరే. ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ హోటల్ నుంచి ఆర్సీఐ రోడ్ వరకు మీరు శిలాఫలకం వేపించారు. 38 కోట్లు రోడ్ వైండింగ్ చేస్తున్నామని 6 నెలలుగా వస్తా ఉంది. ఇప్పటిదాకా కూడా కనీసం గంప మట్టి తీసి పక్కకేయలేని పరిస్థితిలో ఇవాళ మీ ప్రభుత్వం ఉంది. అభివృద్ధి అంటున్నారు. ఎక్కడ ఏం ప్రపోజల్ పంపాలి? ప్రపోజల్ మీరు గెలిచిన వెంబడే సబితా ఇంద్రారెడ్డి గారు ప్రతి మీర్పేట్, బడంపేట్ జిల్లా, మీర్పేట్, జల్పల్లి, తుక్కుగూడకు 25 లక్షలు, 25 కోట్లు, జల్పల్లికి 25 కోట్లు, బడంపేటకు 50 కోట్లు, మీర్పేట్కు 50 కోట్లు ఇస్తే స్పెషల్ నిధుల కింద మా సబితమ్మ అప్పుడున్న సీఎం జీవో జారీ చేసి ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తే, 250 కోట్ల రూపాయలు ఇస్తే, మీ ప్రభుత్వం రాగానే జీవోలు కట్ చేసి ఆ యొక్క నిధులను క్యాన్సల్ చేసిన ఘనత మీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. మీకేమైనా ఈ అభివృద్ధి కావాలని చెప్పి మీకు చెయ్యాలని నిజంగా కూడా సోయుంటే నిజంగా కూడా ఆ రోజు 250 కోట్లు మేడం ఏదైతే స్పెషల్ నిధులు తెచ్చిండ్రో హెచ్ఎండిఏ నుంచి కానివ్వండి, ఆ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పెషల్ నిధులు ఏవైనా ఉంటే వాటిని ఎంబడే తీసుకొచ్చి అభివృద్ధిని ప్రారంభించండి.
ప్రారంభించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చివరికి ఒకటే అడుగుతున్నా, సబితా ఇంద్రారెడ్డి గారు 500 శిలాపలకాలు వేసుకుంటూ పోయింది అని చెప్తా ఉన్నావు. 500 శిలాపలకాలు ఎక్కడైనా ఉంటే ముక్కు నాలుగు నేను రాస్తా, నువ్వు రాస్తావా? సిద్ధమా? రేపు వస్తా, రా, నీ ఎంబడి వస్తా. ఎక్కడికి రావాలనో, ఏ గ్రామానికి రావాలనో, ఏ పట్టణానికి రావాలనో, ఏ డివిజన్ రావాలనో మా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజలందరూ కూడా నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ 500 శిలాపలకాలు ఉన్నాయో తెలియపరచాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేని ఎడల నువ్వు ముక్కు నాలకు రాయాలి. ఒకవేళ 500 శిలాపలకాలు వేసినట్టు ఉంటే నేను ముక్కు నాలకు రాస్తా. దీనికి సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయాల్లో ఉండడం కాదు, రాజకీయాలని పక్కకు పెట్టి గెలిచిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోవాలి. కానీ ఈరోజు సబితమ్మ ఏం చేసిందని చెప్పి ప్రశ్నించడము ఇది తప్పని చెప్పి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాను. కావాలంటే డాటా తీసుకొని మీరు మీ యొక్క ఈ 1.5 year నుంచి ఈ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నిన్న పెట్టినటువంటి గౌరవ పెద్దలు సీనియర్ నాయకులనే చెప్పుకునే దీప భాస్కర్ రెడ్డి గారికి నేను తెలియపరుస్తా ఉన్నా. ఇవన్నీ ఆచితూచి మాట్లాడొద్దని చెప్పి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా. జై సబితమ్మ, జై కేసీఆర్. నమస్కారం. నిన్న జల్పల్లి మున్సిపాలిటీలో దీప భాస్కర్ రెడ్డి గారు మరియు మా మిత్రుడు సోదరుడు రౌఫ్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి ఏం మాట్లాడారు? మొన్న ప్రీమియర్ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి 380 చెక్కులు ఇచ్చిరని చెప్పారు. ప్రోటోకాల్ పాటించలేదు అన్నారు. మరి స్టేజ్ మీద ఎవరున్నారు? సబితా ఇంద్రారెడ్డి గారికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. బాలాపూర్ మండల తహసీల్దార్ లేరా? తర్వాత ఎంఐఎం మాజీ చైర్మన్ లేరా? వైస్ చైర్మన్ లేరా? ఎంఐఎం మాజీ కౌన్సిలర్ లేరా? బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లేరా? కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరా? అక్కడికి వచ్చినటువంటి 380 చెక్కులు అందుకున్నటువంటి మహిళా సోదరి మనులు కూడా ఉన్నారు కదా. ఇలాంటి తప్పుడు మాటలు మీకు అవగాహన లేకుండా మాట్లాడారు. ఇంకో విషయం చెప్పాలి. మీరు మాట్లాడుతూ అభివృద్ధి జల్పల్లి 10 సంవత్సరాల కింద ఎట్లుండే చెప్పాలి, ఇప్పుడు ఎట్లయింది? సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక నూనె రోడ్డు మీద అనుకుంటే చేయితో ఎత్తుకున్నట్టుగా రోడ్లు చేశారు. ఇందాక మాట్లాడుతూ సిస్టమ్ ఏంటి సిస్టమ్ని ఏర్పాటు చేసిందే మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి. సిస్టమ్ మీకేం తెలుసండి? సిస్టమ్ ఉంటే మీ నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడు. సిస్టమ్ ఉంటే ఒక పద్ధతి లేకుండా మాట్లాడు. మీ దగ్గర సిస్టమ్ లేదు. ఒక మంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు, ఒక ముఖ్యమంత్రులకి అవగాహన లేదు. మీ మధ్యలో కొలాబరేషన్, అండర్స్టాండింగ్ లేకపోయింది. ఇష్టానుసారంగా మాట్లాడి మీరు ఏదేదో అంటున్నారు. అంతేకాకుండా మాట్లాడుతూ మా నాయకుడు దీపా భాస్కర్ రెడ్డి గారు ఏమన్నారంటే రిజర్వేషన్ అన్నారు. రిజర్వేషన్ ఎక్కడ అమలైందండి? అది ఎప్పుడు తెచ్చారు? రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందా? రిజర్వేషన్లో సరే మీరు తీర్మానం చేసిరు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందా? ఎందుకండి అబద్ధాలు చెప్తారు? మాట్లాడే ముందు ఒక్కసారి అబద్ధాన్ని ఏంది అనేది ఒకసారి మాట్లాడండి. తర్వాత మీరు పథకాలు అంటున్నారు. పథకాలు అనేది మీ అంతరాత్మ, మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ ఇంట్లో మీ పిల్లలు కానీ, మీ అమ్మ కానీ, మీ అక్క కానీ, మీ సోదరిమణులు కానీ, మా ఇల్లు, నేను జల్పల్లి మున్సిపాలిటీ బార్డర్లో ఉంటా, నా ఇంటికి కాదు, నా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఉస్మాన్ నగర్ మొత్తం ఆనుకోను రండి, నేను మీతో పాటు చర్చకు వస్తా. 5 గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయండి? ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? 200 కరెంట్ దాటితే యూనిట్ అన్నారు. 201 యూనిట్ అయిందంటే 201 యూనిట్ డబ్బులు తీసుకుంటున్నారు. 500 గ్యాస్ ఎంతమందికి వచ్చిందండి? రండి, మీరు మాతో పాటు చర్చకు రండి. కళ్యాణ లక్ష్మి ఎవరినండి? కళ్యాణ లక్ష్మి ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చింది. కళ్యాణ లక్ష్మి అంటే ఒక మేనమామ కట్నం కింద కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే ఎన్నికల్లో మీరు ఇచ్చి మేము గెలిచిన 100 రోజుల్లోనే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానది ఎవరండి? మరి ఇంకా 100 రోజులు కాలేదా మీకు? 15 నెలలు అవుతుంది. మరి మాట్లాడింది మీరే కదా నాయకులారా. ముందు మీరు మాట్లాడింది ఏంది? మాట్లాడితే దీపా భాస్కర్ రెడ్డి గారు అంటారు రాజీనామా చేయండి. ఎందుకన్నారు తెలుసా? ఆల్రెడీ సర్పంచ్ల ఎన్నికల టైం అయిపోతుంది, స్థానిక సంస్థల ప్రకారంగా కౌన్సిలర్ల టైం అయిపోతుంది, ఎంపీటీసీల టైం అయిపోతుంది, జెడ్పీటీసీల టైం అయిపోతుంది. ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టాలు చెప్పుకోవడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడి కోసం స్థానిక ఎన్నికలు పెట్టమన్నారు. మీరు దానికి మాట్లాడతారు సబితా ఇంద్రారెడ్డి గారు రాజీనామా. మీరు గెలుస్తారా? మహేశ్వరం నియోజకవర్గంలో మీకు దమ్ముందా? సబితా ఇంద్రారెడ్డి గారిని ఢీ కొట్టే మొగోడు కానీ ఇంకొక మహిళామణి ఎవరైనా ఉన్నారా?
రండి రండి, రేపో మాపో సుప్రీంకోర్టులో మొట్టికాయలు వస్తున్నాయి. 10 సీట్లకు ఎన్నికలు అవుతున్నాయి. ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పండి. ముందు మాట్లాడే ముందు అవగాహనతో మాట్లాడండి. అవగాహన లేకుండా ఇష్టానుసారంగా సబితా ఇంద్రారెడ్డి గారి పైన లేనిపోని నిందలేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా సవాల్ విసురుతున్నాం. మీరిచ్చే ఏదైతే ప్రేస్ ఏ ఒక్క స్కీమ్ కూడా ప్రజల్లోకి అమలు కావట్లేదు. ఒక్కసారి మీ అంతర్మదనం చేసుకోండి. నియోజకవర్గ స్థాయిగా మీరు ఏర్పాటు చేసుకోండి. మీకు దమ్ముంటే మీరు ఇదే పథకాలతోని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు మీకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీరు భయపడి ఏదో సబితా ఇంద్రారెడ్డి గారి పైన మాట్లాడాలా? ఎందుకంటే ఈ మధ్య మీ దాంట్లో కూడా పొయ్యిలు చాలా అయిపోయినాయి. ఒక పొయ్యి కాకుండా రెండో పొయ్యి వస్తుంది, రెండో పొయ్యి కాకపోతే మూడో పొయ్యి వస్తుంది. మీకే ఒత్తాసు లేదు. ఒకరికి ఆగరి నేను ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యే అని చెప్పి ఎవరికారే ఎమ్మెల్యేగా డివైడ్ అయిపోయారు. మీకు ఉనికి కోల్పోతున్నారు భయంతో కేఎల్ఆర్ గారితో మాట్లాడుకొని మీరేదో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్కి మేము స్పందించవలసిన అవసరం లేదు, కానీ స్పందిస్తాం. ఎందుకంటే మీరు మా నాయకురాలతో మాట్లాడుతున్నారు కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. గతంలో మీరు కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ప్రకారంగా కోట్లు వేచించి కేసీఆర్ గారితో నిధులు కొట్లాడి తీసుకొచ్చి హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ కట్టిస్తే ఇప్పటికీ మంచి నీళ్ళు ఇడిచిన పాపాన పోలేదు. ఎండాకాలం వచ్చింది, నీళ్లు లేవు. జల్పల్లి మున్సిపాలిటీలో సిస్టమ్ క్రియేట్ చేసిందే సబితా ఇంద్రారెడ్డి గారు. జల్పల్లి మున్సిపాలిటీలో ఏ ఒక్కదానికి ఇబ్బంది పడొద్దు అని చెప్పి వాళ్ళకి మంచినీటి కోసం హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ట్యాంక్ తీసుకొస్తే ఒక్క నీళ్ళ చుక్క మీరు ఇయ్యలేదు ఇప్పటి వరకు. ఎందుకు? తను బీఆర్ఎస్ పార్టీలో ఉంది కాబట్టి. ఒకేసారి అన్ని జలమండలి ప్రకారంగా ఆన్లైన్ త్రూగా మెట్రో వాటర్ ట్యాంకులు ఆన్ చేస్తే ఏ ఒక్క వాటర్ ట్యాంకులకు మీరు నీళ్ళు ఇప్పారు చెప్పండి? ఎవరికి నీళ్ళు వస్తున్నాయి? తాగునీళ్ళు ఇస్తున్నాయా? ఆనాడు కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా అన్నారు. ఆ ఉద్యమమే ఆ రోజు ఇప్పటి వరకు నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులారా, దయచేసి మాట్లాడే ముందు వెనుక ముందు 1 కాదు 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు సవాల్ విసురుతుంది సబితా ఇంద్రారెడ్డి గారి సైన్యం పైన. కాబట్టి దేపా భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, జల్పల్లి నాయకులకు కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, खाना खा के बेईमान नहीं होना, खाना खा के बेईमान नहीं हुआ। 10 साल के नीचे जलपल्ली म्युनिसिपालिटी क्या था, अभी क्या है जलपल्ली म्युनिसिपालिटी? राहुल भाई बोलो, तुम पढ़ रहे ना, तुम सबिता इंद्रारेड्डी क्या करे नहीं मालूम? राहुल भाई जब तुम बीआरएस पार्टी में थे अम्मा अम्मा बोल के काम करा लिए, आज तुम ये बात बोलते हैं बारीक चावल दे रहे। कहाँ से दे रहे बारीक चावल? कितने जनों को आ रहा बारीक चावल? సన్న బియ్యం ఇస్తున్నాయి. మొన్న ఒక మహిళ ప్రీమియర్ ఫంక్షన్ హాల్లో క్లియర్గా చెప్తుంది, ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి సార్, ఈ కోపిన్ బియ్యాన్ని తీసుకుపోయి పాలీ చేయించి ఇదే బియ్యాన్ని మాకు ఇస్తున్నారు, సంచి బియ్యం మీ దగ్గర వేస్తా అంటుంది. మరి దానికి ఏమైనా ఆన్సర్ ఇస్తాం? కావాలా? వీడియోలు కావాలా? ఎవిడెన్స్ కావాలా? రండి, మేము తీసుకుపోతాం. ఆ మాట్లాడిన మహిళ ఇంటికి తీసుకెళ్తాం. కాబట్టి దయచేసి మరొకసారి హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ నాయకులారా, ఇష్టానుసారంగా మాట్లాడకండి. ఒక సిస్టమ్ ప్రకారంగా సబితా ఇంద్రారెడ్డి గారు ఒక ప్రణాళికతో కూడుకున్నటువంటి మహానాయకురాలు. ఎప్పుడు ఏం చేయాలి అనే ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసి, ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసుకుని నియోజకవర్గం తన ఇల్లులాగా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప సంకల్పంతో ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. ఇంకా ముందు కూడా నిధుల కోసం గతంలో కూడా సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పారు, సీఎంనైనా ఎదురించి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధిస్తాను, అది ఖచ్చితంగా చేస్తారు. ఆ నమ్మకం మాకుంది. కాబట్టి మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, దయచేసి అవాక్కులు చవాక్కులు మాట్లాడకండి. జై తెలంగాణ, జై సబితా ఇంద్రారెడ్డి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.